సో రాంభూపాల్ గారు, జగన్ కి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ, ప్రజల్లోంచి వస్తున్నటువంటి అభిమానాన్ని చూసి టీడీపీ భయపడుతోంది. అందుకే వాళ్లకు అడ్డుకట్ట వేయడం కోసం రాజకీయంగా వాళ్ళని ఆపేస్తున్నారు, వాళ్ళని స్టాప్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక విమర్శ చేస్తున్నారు వైసీపీ నేతలు. అయితే అలాగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయకుండా మమ్మల్ని కంట్రోల్ చేయడానికి 500 మంది, 200 మంది, 300 మంది అనేసి లెక్క చెప్పడానికి మీరెవరో అని అడుగుతున్నారు. సీతారామరెడ్డి గారు చెప్పేది ఎట్లుందంటే ముగ్గురు కొట్టి మొదకాలకి ఎక్కినట్లుంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాక్షస క్రీడకు తెరలేవడం జరిగింది. రేపో మాపో ఎన్నికల్లో మరో 4 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశమే లేదు. శివరామరెడ్డి గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తాను, అడుగుతాను. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యులు. ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కుప్పం నియోజకవర్గంలో తను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో పర్యటించడానికి పోతా ఉంటే కర్ణాటక బార్డర్లోనే ఆపేసి నువ్వు కుప్పం నియోజకవర్గాల్లోకి పోవద్దు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్పి దాదాపు 7-8 గంటల పాటు అక్కడ పోలీసులు ఆపినది వాస్తవం కదా? ఇదేమన్నా పబ్లిక్ ఆ రోజు చూడలేదా, ఎవరు గమనించలేదా, లేకుంటే పత్రికలకు రాలేదా, ప్రసార సాధనలకు లేదా? ఎందుకని ఆ రోజు ఆపవలసింది? ఆయన దమ్మిలో పోతున్నాడా, నేరాలు చేయని పోతున్నాడా, దాడులకు పోతున్నాడా? తన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ప్రజల బాగోగులను చూడడానికి ఆ ప్రాంత ప్రజల్లో ఆ ప్రాంతాల్లో పర్యటించడానికి పోతే ఆ రోజు ఎందుకని ఆపాల్సి వచ్చింది? ఆ రోజు లా అండ్ ఆర్డర్ కనపరాలి, ఆ రోజు ఈ నీతి మాటలు ఆ రోజు వైసీపీ ఆ రకంగా ప్రవర్తించింది కాబట్టి ఈ రోజు దానికి టిట్ ఫర్ టాట్ అట్లే ప్రవర్తించడం లేదంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటన పోయారు. మేము ఎక్కడన్నా ఇబ్బంది పెట్టామా? ఎప్పుడు లా అండ్ ఆర్డర్ సమీక్ష జరిగింది. పొదిలికి పోయినప్పుడు అక్కడ కొంతమంది మహిళలు ఆ రోజు సాక్షి ఛానల్ కృష్ణరాజు గారని లేదా కొమ్మినేని గారు కానీ రాజధాని మహిళలంతా వ్యభిచారాన్ని మాట్లాడినప్పుడు దాన్ని ప్రతిఘటించడానికి జగన్మోహన్ రెడ్డి గారు తమ నిరసన తెలియజేయడానికి కొంతమంది మహిళలు అక్కడ గుమిగూడినప్పుడు వాళ్ళ పైన దాడులు చేయడం జరిగింది. అంటే నిరసన తెలియజేయడం కానీ వీళ్ళు ఏదైతే ఈ రోజు రైతులు పరామర్శించడం అనేది ప్రజాస్వామిక హక్కు అంటున్నారు, నిరసన తెలియబడితే ఆ రోజు కూడా మహిళలతో నిరసన తెలిపి హక్కు ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు దాడి చేయబోలే వాళ్ళు తమ నిరసన మీ సాక్షి ఛానల్లో మీరు ఓనర్ గా ఉండి ఈ ఛానల్లో ఈ విధంగా వచ్చింది, దీన్ని మీరు ఖండించండి, మహిళలకు క్షమాపణ చెప్పండి అని అడగని పోయినప్పుడు మహిళలనే దాన్ని చూడకుండా విచక్షణ రహితంగా చెప్పులతో వాటర్ బాటిల్తో దాడి చేసిన సంఘటన తర్వాత రాష్ట్ర పోలీసు యంత్రాంగం సమీక్ష చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళు క్రమశిక్షణగా ఏదైనా రాజకీయ పార్టీలో అన్ని రాజకీయ పార్టీ ర్యాలీలు చేస్తాం, బహిరంగ చేస్తాం, వేలాది మంది లక్షలాది మంది జనాలను పార్టీ కార్యకర్తలు ప్రజలను సమీకరిస్తాం. వచ్చినప్పుడు క్రమశిక్షణగా ఉండడం మన బాధ్యత. వచ్చిన వాళ్ళు ఏదో దాడికి వచ్చినట్టు, దోపిడీకి వచ్చినట్టు, ఏదో రౌడీజం చేయడానికి వచ్చినట్లు దాడులకు పాల్పడితే ఏ ప్రభుత్వం గారికి క్షమించదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే క్షమిస్తారు, ఇట్లాంటి సహిస్తారా? లేదు కదా. తర్వాత జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడికి పోలేదా? దాడికి కరకట్ట మీదకి దాడికి పోయి ఇంటిలో చంద్రబాబు నాయుడు గారికి అంత కనీసం 100 మీటర్ల లోపల ఆగిపోవడం జరిగింది. ఏ ప్రాతిపదిక లా అండ్ ఆర్డర్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా జోగి రమేష్ గారిని విమర్శించినారా? జోగి రమేష్ గారి మీద ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసినారా? ఇవాళ దాడి చేసింటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దాడి పోవాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ అడ్డుపడితే వారందరినీ విడిగా పోలీసులు తీసుకొని పోయి స్టేషన్లు తిప్పి కొట్టడం జరిగింది. మా పార్టీ నాయకులు నాదన్ల బ్రహ్మం గారిని అయితే 3 రోజుల పాటు ఎక్కడ కూడా కనపరాకోకుండా తిప్పి మొత్తం పల్నాడే విజయవాడలో తీసుకొని పోతే గుంటూరు, పల్నాడు అంతా ఒంగోలు ఏరియా అంతా తీసుకొని పోయి తిప్పి 3 రోజుల తర్వాత కోర్టుకు హాజరుపెట్టడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు రాంగోపాల్ రెడ్డి గారు? ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే ఈ రకమైనటువంటి శాంతి భద్రతలు కాపాడడం అనేది నెక్స్ట్ టైం జగన్ ఎప్పుడు పర్యటనకి వెళ్తున్నా కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు. ఏం లేదంటే మొన్న పల్నాడు పర్యటనకు పోయేటప్పుడు ఆయన ఒక వ్యక్తిని, కోటేశ్వరరావు అనే వ్యక్తిని పరామర్శించాలమైనప్పుడు కొంతమందిని రమ్మని చెప్పినారు పరామర్శ కాబట్టి. అదే ర్యాలీకి ఒక వ్యక్తి ఇంటికి పోతున్నాడు కాబట్టి. ఈ రోజు కూడా బంగారుపాలెంలో కూడా ఇది కానీ ఎందుకు పెట్టారంటే బంగారుపాలెంలో కానీ మొన్న పొదిలిలో పొగాకు రైతులు పరామర్శించేటప్పుడు ఆ మార్కెట్ యార్డ్కి పోయినప్పుడు విపరీతంగా 100 మంది లోపలికి పోయి అక్కడ నిల్వ చేసుకున్న పొగాకు బేలనంతా తొక్కి నాశనం చేసి రైతులకు నష్టం కలిగించిన పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు బంగారుపాలెం మార్కెట్ వెళ్ళారు. మామిడి మార్కెట్ లో కూడా అనేక 100 టన్నుల మామిడి అక్కడ స్టాక్ ఉంది. ఇక్కడ ఈ నెనకముడి వేల 100 మంది పోతే మంచిగా 4 కాయలు ఎత్తుకోవడము, లేకపోతే 4 కాయలు కాళ్ళ కింద తొక్కడమో పారేయడమో చేస్తే ఆ రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆడికి కూడా 500 మందిని రమ్మని చెప్పి 500 మందికి మేము అనుమతిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. హెలిప్యాడ్ గారు 30 మందిని ఇచ్చారు. 30 మంది కంటే ఎక్కువ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఆయన
ఆయన వచ్చిన ఆయన హెలికాప్టర్లు దిగినప్పుడు ఎంతమందికి అనుమతిస్తున్నారు? 10 మందికి 5 మందికి ఇస్తారు, లేదంటే మహా అంటే ఎక్కువ ప్రజలు 20 మందికి ఇస్తారు. ఎక్కువ ప్రజలు అంటే 20 మంది కంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారు కానీ ప్రతిపక్ష నాయకులు వచ్చినప్పుడు కానీ హెలికాప్టర్ దగ్గర కాదు. మేము కానీ అనేక సంవత్సరాలుగా మేము హెలికాప్టర్ల దగ్గర చూస్తున్నాము. మా నాయకుడు వచ్చేటప్పుడు చూసాం, ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ చూసాం, అన్ని చూసాం. ఏ రోజుగా 10 మంది 20 మంది కంటే 100 మందిని అలౌ చేయరు. మార్కెట్లలోకి పోయేటప్పుడు వ్యాపార సముదాయంలోకి పోయి ఎంతమంది అలౌ చేస్తారు? బహిరంగ సభలు పెట్టుకు అనుమతి తీసుకొని ఎవరు తిన్నారు? అంటే ప్రతిపక్ష నాయకుడికి ప్రజల తరపున ప్రజల సమస్యలను అడ్డుపడ్డ విషయం వైకాపా నాయకుల కనపరాదా? ఆ రోజు జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చేసి ఈ దారిలోనే నచ్చకూడదు, ఈయన మాట్లాడకూడదు, ఆడ మాట్లాడకూడదు, మైకులు వాడకూడదు అని చెప్పేసి మైకులు గుంజుకున్నారు. తర్వాత స్టూల్కి మాట్లాడితే స్టూల్ గుంజుకున్నారు, మైకు లేకపోవడం స్టూల్కి మాట్లాడితే ప్రజలు ఉద్దేశించి గుంజుకోలేదు. ఆ రోజు శాంతి భద్రతలు, ప్రజాస్వామ్య పరిరక్షణ వీళ్ళందరికీ కనపడడం లేదు.